హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే నా హెయిర్కి సీక్రెట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను హెయిర్ ప్యాక్ వేసి అయితే చూపిస్తున్నాను. సో తర్వాత కూడా వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ అయితే. సో ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా సీక్రెట్ అయితే ఇదే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ నేను మందార పువ్వులు, ఇంకా గోరింటాకు, ఇంకా మందార ఆకులు అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఒక మిక్సీ జార్ తీసేసుకొని అయితే ఇందులోకి అయితే మందార పువ్వులను అయితే ఇలా కాడలు తీసేసుకొని యాడ్ చేసుకోవాలి. కాడలు అనేవి రాకుండా ఇలా తీసుకోవాలన్నమాట. నేనైతే ఎప్పుడు 1 వీక్ ఒకసారైనా ఇలా ట్రై చేస్తాను. హెయిర్ అనేది చాలా బాగుంటుందన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మనకి డాండ్రఫ్ అనేది కూడా ఉండదన్నమాట. చాలామందికి హెయిర్ ఫాల్ అవ్వే వాళ్ళకి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో నా ఛానల్లో అయితే వీడియోస్ అయితే చూడండి, నా హెయిర్ ఎలా ఉంటుందో. చాలా సిల్కీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి పువ్వులతో సహా మనం ఆకులు కూడా తీసుకోవాలి. అప్పుడు మనకి జిగురు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఆకులలో మనకి జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది మందారంలో. సో మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకోవచ్చు అనమాట న్యాచురల్గా. మందార పువ్వులు అయితే తీసేసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను మందార పువ్వులను అయితే మొత్తం కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే మందార ఆకులను కూడా యాడ్ చేసుకుందాం. సో ఇక్కడైతే మనం మందార ఆకులు అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. మనకి హెయిర్కి సరిపడా మనం ఎక్కువగా పేస్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడైతే నేను కొంచెం ఎక్కువగా మందార ఆకులను అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా కలబంద కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మందార ఆకులు ఇంకా గోరింటాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ గోరింటాకు అనేది మనకి సిల్కీగా ఉండడానికి ఏర్పడుతుంది. ఇంకా మనకి షైనీ కూడా వస్తుందన్నమాట హెయిర్ అనేది. నాకైతే గోరింటా పెట్టుకోవడం చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఇలా ట్రై చేస్తాను. ఇంకా మనకి హెయిర్ అనేది కూడా లాంగ్ అవుతుందన్నమాట. ఇంకా షార్ట్ హెయిర్ వాళ్ళు కూడా ఈ ప్యాక్ అయితే వేసుకుంటే చాలా లాంగ్ అవుతుంది హెయిర్ అనేది. ఇంకా ఇక్కడ మనకైతే న్యాచురల్గా ఈ ప్యాక్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. సో ఇక్కడ ఇక ఇంగ్రీడియంట్ అయితే మనకి పెరుగులో అయితే నేను మెంతులను అయితే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ 1 అవర్ అయితే నేను మెంతులను అయితే నానబెట్టేసుకున్నాను పెరుగులో. సో ఇప్పుడైతే మనం మజ్జిగ ఉన్నా కూడా మనం నానబెట్టేసుకోవచ్చు అనమాట. మెంతులు అనేది మనకి హెయిర్కి చాలా స్మూత్నెస్ ఇస్తుంది. ఫైనల్లీ ఇక్కడైతే మనం యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మనకైతే ఫైన్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా ఆకులు అనేది లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి హెయిర్కి చాలా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి 1 లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ అనేది మనకి డాండ్రఫ్ అనేది రాకుండా ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం ఈ పేస్ట్ని అయితే. సో మీకైతే టైం ఉన్నప్పుడు 1 వీక్ ఒకసారైనా కానీ 1 మంత్కి ఒకసారైనా కానీ ఈ ప్యాక్ అయితే హెయిర్కి వేసుకోండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెయిర్ కూడా. నేనైతే ఇదే ఎక్కువగా యూజ్ చేసుకుంటాను. కావాలంటే మీరు ఇక్కడ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడైతే నా హెయిర్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇదైతే నేను ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాను. ఇది 2-3-4 అవర్స్ అయితే అప్లై చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడే హెయిర్కి అనేది పట్టేస్తుంది అనమాట. నా హెయిర్కి అయితే ఈ టిప్స్ అయితే యూజ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది హెయిర్ అయితే. సో చూడండి, వాష్ చేసిన తర్వాత కొంచెం మనకి అక్కడక్కడ కొంచెం పొట్టు పొట్టుగా ఉంటుంది. కొంచెం ఆరిన తర్వాత అయితే మనకి మొత్తం రాలిపోతుంది. సో చాలా అంటే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. నా లాంగ్ హెయిర్కి అయితే నేను ఇలాగే ట్రై చేస్తాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది హెయిర్కి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్